కూడా ఏంటంటే 132, 120, 140, 100, 101, 192 ఇట్లేదు. మీరు నాకు సరదాగా జోకులు గుర్తొచ్చింది. ఈ నారాయణ కేసు కాలేజీలో ర్యాంకులు ప్రకటించినట్టు 1, 2, 2, 3, 3 అని చెప్పుకుంటున్నారు. ఇవన్నీ కూడా వాస్తవానికి దూరంగా ఉన్నాయి నేను అనుకుంటున్నాను. శాస్త్రీయ పద్ధతి లేదు. 100కి 100 ఎన్డీఏ కూటమి అయితే ఇక్కడ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అధికారంలోకి వస్తున్న విషయాన్ని పూర్తి స్థాయిలో మేము నమ్ముతున్నాం. ఆ విధంగా మా పార్టీ కార్యకర్తలు మాకున్న సమన్వయ కమిటీలు కృషి చేశాయి కాబట్టి మా శక్తిని మేము నమ్ముకుంటాం, మా కష్టాన్ని మేము నమ్ముకుంటాం. కానీ ఇటువంటి సర్వేల వల్ల, ఎగ్జిట్ పోల్స్ వల్ల కొంత మీకు ఆనందాన్ని, లేదా కొంతమందికి ఉపశమనం, తాత్కాలిక అల్ప సంతోషం అంటారు. ఈ అల్ప సంతోషం పొందే వాళ్ళని మేము అంత సీరియస్ గా తీసుకోలేదు. కాబట్టి తెలుగుదేశం పార్టీ చేస్తున్న, జనసేన పార్టీ చేస్తున్న సర్వేల్లో, అదే బీజేపీ వాళ్ళు ఇస్తున్న సర్వేల ప్రకారం కార్యకర్తల యొక్క మాటలు మాకు క్రెడిబిలిటీగా తీసుకున్నాం. కాబట్టి మాకు పూర్తి స్థాయిలో నమ్మకం ఉంది. ఈ సర్వే చూసి వైసీపీలకు బీపీలు పెరిగి మాకు హ్యాపీలుగా ఉన్నాయి. మేమంతా మా పార్టీ కార్యకర్తలు, మా పార్టీ కుటుంబంలో ఉన్నందుకు హ్యాపీగా ఉన్నారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు బీపీ పెరిగి, కాంగ్రెస్ వాళ్ళకి బీపీ పెరిగి కాబట్టి చూస్తున్నాం. వాళ్ళు నిత్యం టెన్షన్ పడుతున్నారు. ఇప్పుడు ఏవైతే రాజ్యాంగబద్ధంగా ఏవైతే చేయకూడదని కూడా కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. అక్కడ అమరావతిలో ఖాళీ చేయటం కానీ, సామగ్రి తరలించడం కానీ, మళ్ళీ ఎన్నికలు రావడం కానీ, కొన్ని ఫైల్స్ చేయడం కానీ వాళ్ళ తర్జనా భజన కార్యక్రమంలో పడున్నారు. కాబట్టి పూర్తిగా ఓటమి పాలవుతున్న విషయాన్ని వైసీపీ కార్యకర్తలు, ఎందుకంటే మనం చెప్పిందంటే నెల్లూరు జిల్లాలో ఒక ఎమ్మెల్యే, మాజీ మంత్రి కూడా ఎన్డీఏ అధికారంలోకి వస్తుందని చెప్పి 45 కోట్ల రూపాయలు బెట్టింగ్ పెట్టాడు. సో ఇవన్నీ కూడా తప్పు విధానాలు కాబట్టి నేను సమర్థించట్లేదు బెట్టింగ్. అయితే మీరు చెప్పినట్టే ఈ ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా ఈ బెట్టింగ్ రాయలకి, ఈ పందేరాలకు పనికి వస్తాయి తప్ప రియల్ గా జనం కోసం పనిచేసే రాజకీయ పార్టీలని శాస్త్రీయబద్ధంగా తీసుకునే పరిస్థితి కాదు. కాబట్టి గతంలో చాలా సార్లు ఎగ్జిట్ పోల్స్ ఫెయిల్ అయ్యి రాంగ్ వచ్చాయి. ఎక్కడో ఒకటి కూడా సక్సెస్ అయ్యొచ్చు. వాటిని పట్టుకొని మనం పూర్తిగా ఇది 100% అందరూ ఇచ్చిన ఓట్ల ప్రకారం ప్రతి ఒక్క ఓటర్ మనకి న్యాయం చేశారు. కాబట్టి ఓటర్ టు ఓటర్ సర్వే చేశాం కాబట్టి ఇది 100కి 100 లేవని చెప్పి నమ్మలేని పరిస్థితుంది. తాత్కాలిక ఉపశమనాలు, అల్ప సంతోషాన్ని చూసి మేము సాటిస్ఫైగా దలుచుకోలేదు. రేపు 4వ తారీఖున మధ్యాహ్నం పైన పూర్తి స్థాయి ఫలితాలు వస్తాయి. దాని మీద మాకున్న ఆశలు. అంతవరకు మేము హ్యాపీగాను. అవతల పార్టీ వాళ్ళు బీపీలు పెరిగాయి కాబట్టి వాళ్ళు పెంచుకోవచ్చు, కొంచెం జాగ్రత్త తీసుకోమని చెప్పి, ఎండాకాలం కాబట్టి జాగ్రత్త అని చెప్పి మీరు సలహా కూడా చెప్తున్నాను. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పార్టీ మాత్రం అధికారంలో ఇచ్చబడుతున్నాం. 100% 100కి 100 రూపాయలు. ఆ రోజు కూడా మీతోనే కూర్చుంటాను. ఎవరెవరు సవాల్ చేస్తారో ఆ సవాళ్ళని స్వీకరిస్తారు. రైట్.